ఏంది అంత పిల్లేరిగిన వాసన వస్తుంది, ఎక్కడి నుండి వచ్చి పాడైతాంది? మీకు ఇప్పుడే వస్తుందా ఏ పోరి? మేము అప్పడుసుంది వెనకాల కూర్చొని పీల్తనే ఉన్నాం. అబ్బా అబ్బా వాసన పాడగాను కపాలానికి దట్టే గబ్బు వాసన. ఓ బాపు జర నువ్వు అటు జరిగే, మేము చచ్చేటట్టున్నాం ఇడ ఈ వాసనకు. ఏం వాసన వస్తుందవ్వ నా దగ్గర? నేను పొద్దుగానే తానం చేసి అత్తిని. స్నానం చేసావని దొడ్డికి పోయినావా లేదా? ఎన్ని రోజులు ఆయన దొడ్డికి పోయాక? అబ్బా అబ్బా ఏం వాసన పడైంది. అవునా సక్క, నువ్వు ఇటేట్రా రాదు ఆన్నే కూర్చుంటావు, మరి వాసన వచ్చిన కొద్ది ఇట్రా. ఈ మీద మన్ను పోతే అత్తానని. అబ్బా అబ్బా ఏం గబ్బు వాసనే. అబ్బా నరిసి నువ్వు అయ్యాడ చేరినావే. అబ్బో ఇది ఎక్కడ వాసన పడైంది? నీ ముందు కొడుకున్నాడన్న బొమ్మంట అయిపో. బాబు నేను పోతాను, నేను మళ్ళా నన్ను అత్తగాని. నువ్వు పోతే మళ్ళీ ఎప్పుడు అత్తవే? మళ్ళక్క కూసో, ఏం కాదు అయిపోతుంది. ఏందవ్వాలా అంతా? ఇక్కడ ఏమో వాసన వస్తుంది, ఏమైనా చచ్చిపోయిందా ఏంది? ఓ సారు మీకు ఇప్పుడే వస్తుందా? మేము అప్పడుతుంది ఓ సాగు చెప్తాన్నావు. అబ్బో ఒక 5 నిమిషాలు ఉండు, నేను అట్లా బయటకు వెళ్ళి వస్తాను, నాకు ఈ వాసన వశం అయితే లేదు. ఏమైంది రసక్క? ముసలోడు పిత్తుతాడా బాగానే? అబ్బా పిత్తుడు అంటే అదో పిత్తుడు కాదే. అబ్బా నేను కూర్చొని సచ్చిన నేను, ఇంకా ముక్కులకే వాసన పోతలేదు అని కడుపంతా మురిగినట్టుంది, కుళ్ళినట్టుంది. ఏం విత్తుతాండే? అబ్బా 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 మల్లక్కకు నాకే తెలుసా బాధ.